హాయ్ అండి, ఈరోజు మా వారి బర్త్డే. సో మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మా వారేమంటే మా పిల్లల్ని తీసుకొచ్చేద్దాం, పిల్లలు కూడా ఒకేసారి తీసుకొని వచ్చేసి కేక్ కటింగ్ చేయించుకుందాము అని చెప్పారనమాట. సో అందుకని మేము మా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను. మా పెద్ద అబ్బాయి ఏమో లైట్గా ఫీవర్ ఉండింది, అందుకే వాడు వచ్చి వెళ్ళను మమ్మీ అన్నాడు స్కూల్కి. ఎగ్జామ్ నాన్న వెళ్ళు అని చెప్పాము. వాళ్ళ డాడీ ఏమంటే పాపం పెద్ద కొడుకు అంటే ఇష్టము మా ఆయనకి. సో వాడిని కూడా తీసుకొచ్చేద్దాంలే, మధ్యాహ్నం ఉంటారు, రేపటి నుంచి లీవ్ కదా, ఉంటారు ఇంట్లో, కేక్ ఎట్లా కట్ చేద్దాం కదా, చూస్తారు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పారనమాట. సో అందరూ ఇంకా స్కూల్ దగ్గరికి స్టార్ట్ అయిపోతాం. చూపిస్తారండి మా బాను స్కూల్, ఆల్రెడీ చూసే ఉంటారు, మళ్ళీ చూద్దాం రండి. లిఫ్ట్లో ఎక్కేసామండి, ఇప్పుడే వచ్చేసామండి లిఫ్ట్ లోకి. మా లిఫ్ట్ చాలా స్పీడ్ కొట్టిన గంటకు వస్తుంది, వచ్చింది. ఇప్పుడు ఎప్పుడు పోతాము లేదండి. ఇంకా పోయి మా అబ్బాయి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్టుంటుందో, లంచ్ కూడా ఎత్తుకోపోలేదు. సిచ్యువేషన్ ఏమీ లేదు, పోయడం తీసుకొచ్చేయడం అంతే. చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. రేపు ఇలాంటి 3 days హాలిడే కదా. ఈ రోజు మీ బర్త్డే కదా, ఏంటబ్బా? ఏమున్నాయండి, నేను ఇప్పుడే నా చంచయ్య వ్లాగ్స్ లో నా వ్లాగ్ పెట్టాను చూడండి. మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేసాను, నా వ్లాగ్ అయిపోయింది. మళ్ళీ మేము అందరం ఈవినింగ్ కూడా వెళ్తామండి గుడికి ఒకసారి ఫ్యామిలీతో. అప్పుడు మళ్ళీ సెకండ్ టైం అంట. ఓకే అండి, ఇంకా ఇంట్లో ఈరోజు ఎట్లా మా వారు సెలవు తీసుకున్నారు, ఇంట్లోనే ఉంటారనమాట, ఫ్యామిలీతో స్పెండ్ చేస్తారు అంతే. ఇట్లాంటి స్పెషల్ డేస్ అంతా ఖచ్చితంగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలండి. ఏమంటారండి? లేదనుకుంటే ఫీల్ అవుతాం మేము. ఓకే, స్టార్ట్ అయిపోండి. స్టార్ట్ అవుతాము. పైకి వచ్చేసామండి స్కూల్ దగ్గరికి. వచ్చేసి మా అబ్బాయికి ఇంకా లెటర్ రాయాలన్నమాట. అంటే ఇంటికి తీసుకెళ్తున్నాం, ఏం బాగాలేదు, ఏం రీజన్ ఏంటి అని లెటర్ రాయాలి. సో మా వారు వెళ్ళి లెటర్ రాస్తున్నారనమాట. అని నేను ఇక్కడ వెళ్తూ ఉన్నాను. ఇంకా లంచ్ అవర్ బెల్ అయితే కొట్టలేదు, 12:10కి బెల్ కొడతారనమాట. సో వెయిట్ చేస్తూ ఉన్నా. మీకు డైనోసార్ చూపించేదా? మా స్కూల్ డైనోసార్, బాను స్కూల్ డైనోసార్ ఇదిగోండి. బాగుందా? అది వర్షంలో దడుస్తుంది, ఎండలో దడుస్తుంది. చూస్తే దానికి భలే ఉండింది ఫస్ట్లో, ఇప్పుడు బాగా ఇదైపోయింది. ఇక్కడ గార్డెనింగ్ అంతా బాగుంటుందండి చూసేదానికి. పువ్వులు, ఈ పువ్వులు ఎవ్వరు కోయరు, మళ్ళీ ఇవి అలాగే ఉంటాయి చెట్టుకి. వాళ్ళు వచ్చి కోసే వారికి ఎవ్వరు కోయరు అనమాట. చూడండి ఇప్పుడే బెల్ కొట్టారు. సో మా వారు వెళ్ళి లెటర్ రాస్తూ ఉన్నారనమాట. అదిగోండి అటు కూర్చోండి. మేడం లేదా? మేడం లేదబ్బా. లాస్ట్ అండ్ ఫౌండ్ ఆర్టికల్స్ ఏమన్నా పిల్లలు మర్చిపోతే స్కూల్లో అన్నీ ఇక్కడ వేసేస్తారండి. సో ఎంచక్క ఇక్కడ వచ్చి తీసుకుంటారనమాట. మా అబ్బాయి అయితే వచ్చేసాడు. మనం ఏం పోవలేదండి, మేడం దగ్గర సైన్ పెట్టేస్తాం అనుకోండి, అటెండర్సే వెళ్ళేసి వస్తారనమాట. అబ్బాయిని తీసుకొని వచ్చేస్తారు. ఇదిగోండి ఇట్లా ఫామ్ ఇస్తారు, ఇదిగోండి ఇట్లా ఇస్తారు. అంటే గేట్ ఫామ్ లాగా. ఇవి గేట్ కార్డు చూపిస్తే అలా బయటికి పంపిస్తారనమాట. లేదంటే లేదు. చంద్రబాను అండ్ ఫాదర్ వస్తే ఫాదరు. ఎందుకంటే రీజన్ కూడా మనం చెప్పాలన్నమాట. ఎందుకు ఎక్కడికైనా వెళ్తున్నారా, ఏంది రీజన్, ఏమైనా హెల్త్ బాగాలేదా, అది కూడా రీజన్ చెప్పి మనం వెళ్తాం కదా. గేట్ పాస్ దగ్గర గేట్ పాస్ అంకుల్కి ఇచ్చేసాం అనుకోండి, అంకుల్ ఏం చక్కగా మనల్ని బయటికి పంపించేస్తారు, మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు. గేట్ పాస్ తీసుకుపోయి సెక్యూరిటీ అంకుల్కి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. ఇదిగోండి అంకుల్కి ఇచ్చేసాను. మా అబ్బాయి కూడా వచ్చేసాడండి, చిన్న అబ్బాయి. మా పెద్ద అబ్బాయికి ఏమో జ్వరంగా ఉంది, అందుకని ఎంత ఉందబ్బా జ్వరం, వాళ్ళ డాడీ సిక్ అయిపోయినాడు పాపం, కొడుక్కి బాగాలేదు. ఇదిగోండి 101 ఉందంట. సో మెడిసిన్ వేసేసి వచ్చారు మళ్ళీ. కూర్చోంచు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మై డియర్. Yes. Happy birthday to you.
birthday to you. Happy birthday to you. Super, super. పడుతుంది జోషి చాలా సేపు వస్తుంది 35th కదా ఉండు కాలుతుంది కదా దూరం దూరం నువ్వు వండేది ఉండు 35th బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ డియర్ డాడీ చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు డాడీకి బాగా చెప్పమ్మా లక్ష్మికి పెట్టి మామయ్యకి పెట్టి ఎత్తుకోపోయి ఆమెను పెట్టబాకు లోట్లో చేతులు నువ్వు తీసుకొని వాడు నోట్లో పెట్టు. నువ్వు తినకూడదు అది. నువ్వు తినేదని కాదు వాడు ఒక్కరావు పెట్టావి ఇప్పుడు ఆయన తినేదానికి దోశ తిన్నాడు ఈరోజు ఆకలి అవ్వలే. హ్యాపీ బర్త్డే మై డియర్ థ్యాంక్ యూ. జోసి దానిపైనే ఉన్నాడు అన్నిటిపైన. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే చెంచు. దాంట్లో బాగుందా పైనాపిల్ ఫ్లేవర్ సూపర్ గా ఉందండి. యషికి మా బ్రదర్ కూడా ఇచ్చి పంపిస్తాం. యషికి దోరా చాలా బాగుందండి ఫ్లేవర్ అయితే. వద్దలేపా అది తింటున్నాడు కదా. పెట్టేసి ఈరోజు మా వారి బర్త్డే అని చెప్పేసి మా వారికి తలకాయ కూర అండి. అండ్ మాకేమంటే చిక్కుడుగాయ ఫ్రై అండ్ పప్పు అన్నం రసం. ఇది మా వారికి మాత్రము తలకాయ పిల్లలకి గుడ్లు ఫ్రై చేస్తున్నాను. మేము ఈరోజు మా వారి బర్త్డే కదా, సో అలా ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తూ ఉన్నామండి. అలాగే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాము. ఒకేసారి మా అబ్బాయికి కూడా హెల్త్ కొంచెం బాగాలేదు, సో అది కూడా చూసుకొని వద్దాము అని వెళ్తున్నామండి. సో స్టార్ట్ అయిపోదాం అయితే. ఈవినింగ్ మార్నింగ్ అంతా పీస్ అండ్ హ్యాపీగా గడిచింది. ఇంక ఈవినింగ్ ఈరోజు బర్త్డే కాబట్టి కూల్గా గడవాలని అనుకుంటూ ఉన్నాను. మనం ఇట్లా చూద్దాం బాగుందా ఏదో ఒకసారి ఇట్లా గన్ను పెట్టి చెక్ చేద్దాము. అసలు ఏంటో ఆఫ్టర్నూన్ నుంచి అసలు తగ్గలేదన్నమాట మా అబ్బాయికి. 999 ఉందండి. 999 ఆల్మోస్ట్ 100 ఉంది. అంటే దీంతో చెక్ చేస్తే ఒక రకంగా చూపిస్తుంది, మనము సంఖ్యలో పెట్టుకుంటాం చూడండి, దాంతో చెక్ చేస్తే ఒక రకంగా కనిపిస్తుంది. ఏంటో అసలు తెలియడం లేదు. సరే ఇంకా స్టార్ట్ అయిపోదామండి. రావడమే ఆక్సిమీటర్ అలాగే ఫీవర్ అవన్నీ చెక్ చేస్తూ ఉన్నారండి అబ్బాయికి. ఇంకా మేము మేడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. అబ్బాయికి అయితే ఫీవర్ 99 అలా ఉందండి. సో వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఫీవర్ చెక్ చేస్తున్నాం. హైట్ వెయిట్ అన్నీ ఫీవర్ అవన్నీ చెక్ చేయించుకున్నాము. ఫీవర్ ఏమో 99 ఉందండి. అంటే సేమ్ హాస్పిటల్కే వచ్చామన్నమాట. మేము ఎప్పుడు వచ్చి ఇక్కడికే వచ్చాము. మేడం ప్రియాంక మేము బాగా చూస్తారనమాట. వెయిట్ పర్వాలేదండి. ఫీవర్ మాత్రం 99. ఇంట్లో చెక్ చేసేమో 101, 102 అలా ఉంది చేంజ్. ఆఫ్టర్నూన్ నుంచి అసలు తగ్గట్లేదండి. ఏంటో మరి నాకు అర్థమే కావట్లేదు. ఇక డాక్టర్ వస్తే డాక్టర్కి ఇన్ఫామ్ చేయాలి. అందరూ మీకు కూర్చోన్న మ్యామ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. మేడం ఇంకా రాలేదు. మేడం మెడిసిన్స్ ఇచ్చారండి, మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాము. తగ్గకపోతే మళ్ళీ రేపు అని రాస్తున్నారు. దగ్గుకి ఫీవర్కి అది ఉంది కదా డోలో-650 అది ఇచ్చారనమాట. అది యూజ్ చేయమన్నారు. తగ్గకపోతే మళ్ళీ వచ్చి ఒకసారి రండి ట్రీట్మెంట్కి అని చెప్పారండి. మేడం ఏమంటే ఇప్పుడే వేసేయమని చెప్పారండి, హాఫ్ టాబ్లెట్. సో నేను ఇంకోండి డోలో ఒకటి, ఇది వచ్చి అలర్జీ టైప్లో ఇచ్చారండి.
తీసి మమ్మీ నేను ఇస్తాను. ఇచ్చండి. అన్నకి బాగాలేదు హాస్పిటల్, అన్నకి బాగాలేదు హాస్పిటల్ తట్టుకోలేకపోయింది. మా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంటే బ్యాక్ సైడ్ నుంచి మామిడాకులు కోసుకుంటూ ఉన్నామండి. వరలక్ష్మి వ్రతం కదా, మేము పోయిన దగ్గర మామిడాకులు అవన్నీ లేవన్నమాట. సరే ఇవి కోసుకున్నాం. మా పిల్లలు ఏమో తీసుకుంటూ ఉన్నారు, మా వారు వీడియో తీస్తూ ఉన్నారండి. సో ఇవి చాలా ఉన్నాయి కానీ దుమ్ముగా ఉన్నాయి. ఇంటికి దేవుడికి అంటే హాస్పిటల్కి పోయేసి వచ్చేటప్పుడు ఈ మామిడాకులు ఇంటి దేవుడికి కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకొచ్చేసాము. ఇంకొకేసారి నైట్కి అంతా ప్రిపేర్ చేసి ఇంకెంచక్క తినేయాలి. ఫస్ట్ ఆకలి వేస్తుంది. సరే అండి, అందరికి ఇంకా బాయ్, జాగ్రత్త, ఉంటాను. నేను మీ లక్ష్మిని. బాయ్ చెప్పు బాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు. ఓకే అండి, బాయ్ అండి, సీ యూ. బాయ్ అండి, ఓకే బాయ్, ఉంటాను. థ్యాంక్ యూ. మా వారు బర్త్డే ఇలా గడిచిపోయింది అనమాట ఈరోజు.